హాస్పిటల్ అప్పుడు ఒరే సీనియా ఏమైందిరా సిడిపోను ఏంటి దిగిపోతా ఒరే సీనియా ఏంటి దిగిపోతురా సిడిపోంది వాటర్ మిలన్ వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ చిన్న మొక్కటి బావా ఏంటి కాయ గెలుపు జ్యూస్ హాయ్ బావా నా గుడికేనా హాయ్ బాబా అంటే అవి ఉంటావా ఏమనాలి మరి పైన బావా ఎంత కట్టేటి పైన పొద్దున కట్ట 500 రోజు కడతాను ఇక పిల్ల నీ పేరేటి నా పేరే కావాలి బావా నీ పేరే కావాలి పిల్ల బావా దులిపేసింది స్టేజ్ ఎక్కగా సిగ్గు గోను కూడా దులిపేస్తున్నా దులిపెట్టమేనా బావా నా పేరు జిగేల్ రాణి బావా జిగేల్ రానండి దీని పేరు జల్ 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 జిగేల్ రాని కాదంటామా ఇదంతా జిగేల్ రాని అంట ఆచారం గుడి గారు జీవులు అమ్ముకున్న వాళ్ళ ఉన్నగానే జిగేల్ రానండి నువ్వున్న ఆచారం ఎంత పోవడానికి గుంజికే కానా నువ్వున్న ఇది అంటే సోలాపూడి అనుకునేదానికి నువ్వున్న ప్లాస్టిక్ టంపాయాలు అనుకున్నా గుంజికే కానా నేను అవుట్ అవుట్ ఎలాగైతే అవుట్ ఎలాగా ఒరే సీను అవుట్ అంటే ఎలాగా అవుట్ ఎలాగా ఒరే సీను అర్ధరాత్రిగా 12 గంటలకు మా పిల్లలు వేసి మా కుర్రోడు చిన్నాడు నానా అవుట్ అంటున్నాడు అవుట్ అంటే ఇప్పుడు దీంతో అవుట్ అంటే ఇలాగంటుంది ఏంటి ఇదిగా సన్నగాడేమో మీ అబ్బాయి అవుట్ అయిపోతున్నాడు పొద్దునకేమో నువ్వు అవుట్ అయిపోతున్నావు నువ్వు పొద్దున మాట నా దగ్గరికి వస్తున్నావు ఎందుకు వస్తున్నావు నువ్వు వస్తున్నావా దీనికి ఎలా తెచ్చి నా దగ్గర నేను అవుట్ అని ఇక బాబాయ్ పేపా ఏంటి మా చెల్లికి పేపలాగా అందా పాప పాప ఏ బావా నీ పేరేటమ్మా నా పేరే కావాలా నా పేరే కావాలా బావా బాబు వాతావరణం బాగాలేదు బావగారండి బాబు బావగారు లేకపోతే వాతావరణం బాగాలేదు చేయకమ్మా ఇక్కడ నీ పేరేటి పిల్ల నా పేరే రోజా బావా రోజా రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా రచ్చ బండ ఈ కొన్న ఆడవాళ్ళందరికీ అంత అండ ఈ లోపు నేను బాబు గారికి వెళ్ళి వస్తాను ఓ బుజ్జిమండ పీకి వస్తాను ఏ బుజ్జిమండ అంటే బుజ్జిమండ అంటే తెల్ల మీసల పాప ఎక్కడ ఉంటే ఇక్కడ కొట్లు ఎవడొస్తాడో బుజ్జిమండ అంటే తెల్ల నాకు ఓ పక్క చీర కట్టుకుంటది ఓ పక్క చీర కట్టుకోదు ఏంటి పక్క చీర కట్టుకుంటది ఓ పక్కన చీర కట్టుకోదా రెండు పక్కల కడుతుంది చీర అది ఓ పక్కే కడుతుంది ఏంటి బాబది ఏదేమన్నా ఏంటి నెత్తి మీద కొట్టి కింద మొట్టి మూత తిప్పి గ్లాస్ లో వేసి నోటికి అందిస్తుంటది ఉంటది మందు బాబులా మేము మందు బాబులా మందు కొట్టి మాకు మేము మహారాజులా మందు బాబులా మేము మందు బాబులా మందు కొట్టి మాకు మేమే మహారాజులా మందు బాబులా మేము మందు బాబులా మందు కొట్టి మాకు మేము మహారాజులా మందు బాబులా మేము మందు బాబులా మందు కొట్టి మాకు మేమే మహారాజులా సున్ను కాటి కొంటే కాటి చిందేవా ఉన్నంత దిగరాక లోకాలే పాలిస్తా బాబాయ్ అన్నాడు ఇద్దరు మంగడికి అమ్మా వరకెళ్ళాంచరమ్మా ఏమిటా తల్లి మా రాష్ట్రములకు మా ధర్మీదేవమ్మకు సోది చెప్పడానికి మా రాష్ట్రానికి రావాలి తల్లి రానేనా తల్లి రావాలమ్మా రానమ్మా రానంటున్నా కారణం ఏమిటమ్మా రాను కారణం అంటావు తల్లి నేను రాను ఓ అమ్మ రాజమంటారమ్మా
రాష్ట్రాల్లో రాజులుంటాయి, పాములుంటాయి, ఏనుగులుంటాయి, గుర్రాలుంటాయి. అది కాకుండా ఇదివరకు మా యొక్క మీ రాష్ట్రం వాళ్ళకి వచ్చి విరగ చెబుతుంటే విరకలో తరుణమ్మ తప్పొచ్చిందని గాజు తమ్మని కట్టి సిలికేశారు మళ్ళీ. అమ్మా విరకెళ్ళాంచారమ్మా. ఏమిటమ్మా ఆనాడు మీ యొక్క ఏమి చేసింది అనుకుంటున్నావమ్మా? బుట్టలో ఉన్న బియ్యమన్నీ కూడా కోళ్ళు చేసి కోళ్ళు దొంగతనం చేసేది కదా మీ అక్క. మా యొక్క కదమ్మా కూడా అమ్మా విరకెళ్ళాంచారమ్మా. రాజులున్నారు, కోతలున్నాయి, పాములున్నాయి, బేబులున్నారు అని అంటావా తల్లి? అమ్మ విరకెళ్ళాంచారమ్మా. రాజులేరే ఉరబామా, కొత్తగల్లేరే ఉరబామా, కొండలకే ఉరబామా, పాములేరే ఉరబామా, పొట్టలకే ఉరబామా, బేబులేరే ఉరబామా, యాకల్లేరే ఉరబామా, రాజులేరే ఉరబామా, రక్తగల్లేరే ఉరబామా, బేబులేరే ఉరబామా, కొండలకే ఉరబామా, రాజులేరే ఉరబామా, రక్తగల్లేరే తల్లా, తల్లారమ్మా, అమలకే ఉరబామా, సకలమ్మా, అమ్మవరికి లాంఛనమా. మా రాష్ట్రంలో రాజులు లేరు, కోతులు లేరు, పాములు, పుట్టలెక్కే తల్లి. జాతర వస్తామమ్మా. జాతర తీసుకెళ్తుంటే వస్తాం తల్లి. వేడు మనవాడ వెంకటరమణ వెంకటేశ్వర మేడగలమే మీరు మీరంటారు మేడకలమే
పడుకుంటా ఉండే చచ్చిపోయింది. నేనే పాము చచ్చిపోయింది. చచ్చిపోయిందమ్మా చచ్చిపోయింది. చచ్చిపోయింది అమ్మాయి. అయ్యి బాబా చచ్చిపోయింది బాబా. చీ బాబాయ్ చచ్చిపోయింది. నా పాము చచ్చిపోయింది. ఒరే సీను నోరు ఆయిలించి మరి సరిపోతుందిరా. ఆకలితో చచ్చిపోయిందిరా. మీరందరూ కొట్టాలి. ఎలాది పైకి లెగాలి. మీరందరూ టప్పర్లు కొడితే నా పాము పైకి లెగుతుంది. పైకి లెగుతుందా? ఒరే అయిపోయింది దీని పని. ఇంకా ఓ పాము నా పామా పాము నా పామా ఇంచేతితోనే కొట్టు పెట్టాను. ఇంచేతితోనే పాలు పోసాను. ఇంచేతితోనే గోతులో పెట్టాలా? గోతులో పెడతాను అద్దరు మగవా. చచ్చిపోయిందని అట్టుకెళ్ళి ఇంట్లో ఎట్టుకుని లేదని. చచ్చిపోయిందని గోతులు ఎట్టకపోతే ఎక్కడ పెడతా? దీనికి రేపు నుంచి ఆహారం కూడా లేదు. ఇంకా దానికి ఇప్పుడు దాకా ఆహారం ఏంటనుకున్నా? దీనికి డైలీ ఎవ్రీ మార్నింగ్ దీనికి ఒక గుడ్డు. నాకు ఏమన్నా తెచ్చింది ఒక గుడ్డు. అమ్మా వెళ్తున్నాను సార్. అమ్మా మన ఆశలు వస్తాను తల్లి. గోవింద గ్రామ గోవింద ముచ్చాల బొమ్మ మురితాల కొమ్మ నాని బొమ్మ తాడు కొమ్మ పుల్లోలమ్మ కంచి తోట బాసులో జనకాలు కూలమ్మ మన్నాడు మారాసవాడలకు కాళ్ళు ముక్క వంచనాన్ని వంగినవమ్మా. సరిస్తే ముక్త పొంగినవమ్మా. మమ్మల బండి అమ్మా అమ్మా భర్తాలండి కావాలమ్మా. సాక్షిగా సేవి చెప్పాలి. మన్నారు మగని దేవి మాడవకమా. మీద కవాబెట్టి కదిలేసే అమ్మా.
వచ్చింది రే తోలండు ఏ పోను రే నల్లడా ఫోన్ వచ్చింది ఎలాగట్టారా పోను రే వైబ్రాలు ఎత్తని చెప్పాను ఫోన్ వైబ్రాలు ఫోన్ ఎలా పోనవలో ఫోన్ బాబు చాలా మీ బాబా ఈడు బాబు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సార్ లైన్ లో ఉన్నారా మీరు హలో ఎవరమ్మా నేను నా బాబుని ఎవరమ్మా నేను నా బాగా చంద్రబాబు అండి చెప్పండి ప్రోగ్రాం కావాలి ఎంతమంది అండి 10 మంది కావాలమ్మా ఏం చూపు చేయాలండి రాత్రి 6 గంటల నుంచి పొద్దున్న 5 గంటల తెల్లవారులు చేయాలి తెల్లవారులంటే ఇక్కడ తెల్లవారులంటే 10 మంది వచ్చి చేయాలంట తెల్లవారులు చేయడానికి మనిషి అనుకుంటున్నావా పశువులు అనుకుంటున్నావా నాకు ఇలాంటి మాటలకే ఒళ్ళు మంట ఎక్కిపోద్దు ఒరే ఇలాంటి ఫోన్ తెచ్చా ఇక్కడ ఎప్పుడు ఓకే ఫోన్ చేయడం అవుతుందా వాటర్ ప్రూఫ్ అండి ఏమవుతుంది దీనికి ఏమవుతుంది ఏంటి కంపెనీ ఏంటి అమ్మాయి కదా అమ్మాయి అదే అమ్మాయి రా ఏదండి అమ్మాయి ఎక్కడ కొన్నావేటి ఇది నీ అమ్మాపురం హైదరాబాద్ లో కొన్నావా ఏ బస్సు ఎక్కెళ్ళేటి ఎర్ర బస్సు ఎర్ర బస్సు వాటర్ లాగేయండి లోపలికి అయిపోయి నీ అమ్మారు ఎక్కెళ్ళండి బస్సు నీ అమ్మారు బస్సు నీ అమ్మారు కాదు అదే ఆ బస్సు ఏ బస్సు నీ అమ్మారు నీ అమ్మారు బస్సు బస్సు ఎక్కెళ్ళి అమ్మవారు ఒక గంటం బాగులేస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు పసుపు కుంకాలు ఇచ్చేటువంటి వారు అమ్మవారికి పాదాలు కలిగేవారు. అలాగే అమ్మవారు వచ్చినప్పుడు నిప్పుల గుండం కూడా వేస్తున్నాము. నిప్పుల గుండం దొక్కినంటే వారు కూడా అమ్మవారు వచ్చిన రెడీగా ఉండాలి. అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మలకి మూలకుడమ్మ అందరికన్నా పెద్దమ్మ సాక్షాత్ విజయవాడ గుండెల్లో వినిసేసి ఉన్న అమ్మవారి గుండెల్లో వస్తారు. అందరూ కూడా ఉండాలి. వెంకటరమణ గారు అమ్మా దుర్గమ్మ తల్లి అన్ని మంది మా గ్రామాన్ని వస్తున్నారమ్మా. అమ్మవారికి అందరూ పాయలు ఆనకిచ్చారు, సాంబారం ఇచ్చారు. వారికి అన్నగోలు నదులతో భోగభాగ్యతో చేసే వ్యాపార విషయం ఉంది. కాపహా రక్షించగా కౌసల్య సుప్రజ రామచంద్ర సీతామణేర రఘుకులేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతామణేర రాఘవేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతామణేర రామచంద్ర
సత్యనారాయణ గారు అమ్మవారు వచ్చే జరుగుతుంది. అర్ధ 16 రూపాయలు ఆరోగ్యాల వారికి ఇచ్చి ఆ మహారక్షించగా